రైతులకు అవసరమైన మేర సమయానికి యూరియా అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ మొబైల్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ విజయవంతంగా అమలవుతోంది. ఎరువుల పంపిణీలో పారదర్శకత, క్రమబద్ధత తీసుకువచ్చిన ఈ యాప్కు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంలో డీలర్ కేంద్రాల వద్ద ఎరువుల కోసం భారీ క్యూలు కనిపించేవి. స్టాక్పై స్పష్టత లేకపోవడంతో రైతులు పలుమార్లు దుకాణాలకు వెళ్లాల్సి వచ్చేది. అధిక కొనుగోలు, నిల్వలు దాచిపెట్టడం, బ్లాక్ మార్కెటింగ్ వంటి సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేవి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త యాప్ ద్వారా రైతులు తమ ప్రాంతంలోని యూరియా నిల్వలను రియల్ టైంలో తెలుసుకుని అవసరమైన పరిమాణాన్ని ముందస్తుగా బుక్ చేసుకునే వీలుంది. నిర్ధారణ సందేశం వచ్చిన తర్వాత మాత్రమే డీలర్ వద్దకు వెళ్లే విధానం అమల్లో ఉంది. దీంతో క్యూలో నిల్చునే సమస్య గణనీయంగా తగ్గింది. పట్టాదారు పాస్బుక్ వివరాలు, సాగులో ఉన్న భూమి విస్తీర్ణం, వేసిన పంట, వ్యవసాయ నిపుణుల సిఫారసులను ఆధారంగా చేసుకుని ఎరువు పరిమాణాన్ని నిర్ణయిస్తున్నారు. పంట దశలను బట్టి విడతల వారీగా ఎరువులను విడుదల చేస్తున్నారు. సమతుల్య పోషక వినియోగం సాధ్యమవుతుందని అధికారులు చెబుతూ ఉన్నారు. యూరియా వినియోగం ఇటీవలి సంవత్సరాల్లో భారీగా పెరిగింది. వరి సాగు విస్తీర్ణం పెరగడం, మొక్కజొన్న సాగు విస్తీర్ణం, పత్తి సాగు కొనసాగుతూ ఉండడం ఇందుకు ప్రధాన కారణాలు. పెరుగుతున్న డిమాండ్ను క్రమబద్ధీకరించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నాటికి 12.73 లక్షల మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోగా 50.48 లక్షల సంచులు బుక్ అయ్యాయి. వాటిలో 46.13 లక్షల సంచుల కొనుగోలు పూర్తయింది. ప్రారంభంలో 5 జిల్లాల్లో పైలట్గా అమలు చేసిన ఈ యాప్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంది. సమయానికి అవసరమైన మేర ఎరువుల పంపిణీ జరగడంతో పాటు బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణలో ఈ విధానం ఫలితాలు ఇస్తోందని అధికారులు తెలిపారు. రైతు సౌలభ్యం, పారదర్శకత, శాస్త్రీయ నిర్వహణను కలగలిపిన ఈ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొంటున్నారు. అందరికీ నమస్కారం. నేను సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి మాట్లాడుతున్నాను. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక వినూత్నమైన యాప్, ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ని తీసుకురావటం జరిగింది. దాని మన దేశంలోనే అలాంటి యాప్ లేదు. ఫస్ట్ టైం మన స్టేట్లో తీసుకురావటం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది యాప్. ఇంకొకటి దానివల్ల ఎన్నో మనకి లాభాలు మనకి కనపడుతున్నాయి. అందులో మొదటిది ట్రాన్స్పరెంట్గా యూరియా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పారదర్శకంగా యూరియా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎలాంటి డైవర్షన్స్ లేకుండా పంటకి ఎంత అవసరమో దాని క్రాప్ స్టేజ్ని బట్టి అది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసేసి మనకి ఎంత అవసరమో అంతే చూపిస్తుంది అన్నమాట. రైతు ఎంత తీసుకెళ్ళాలన్నది. దాని ద్వారా వాళ్ళు వెళ్ళి వాళ్ళకు రైతులకు వచ్చిన ఐడిని బట్టి డీలర్స్ దగ్గరికి వెళ్ళి ఆ డీలర్ దగ్గర వాళ్ళు ఎంత బుక్ అయిందో అంతవరకు వాళ్ళు కొనుగోలు చేసుకుని వెళ్ళి పంటకు వేసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా మనకు దీనివల్ల యాప్ వల్ల రికమెండెడ్ డోసేజ్ కరెక్ట్గా పంటకి ఎంత అవసరమో అంతే రికమెండెడ్ డోసేజ్ ఇవ్వగలుగుతాము. మళ్ళీ అలాగే ఎలాంటి పొల్యూషన్ అంటే సాయిల్ హెల్త్ని కూడా మనం కాపాడడం వల్ల మొత్తం కరెక్ట్ డోసేజ్ చేస్తే ఇంకా సాయిల్ డిగ్రేడ్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి పంటకి ఎంత అవసరమో అంతే అందుతుంది, మిగిలిన అనేది ఉండదు, సాయిల్లో మిగిలిపోదు. ఇంకోటి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కూడా మనం తగ్గించిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా ప్రీవియస్ సీజన్ కంపేర్ చేస్తే మనకు చాలా క్యూ లైన్స్ అని అలాంటివన్నీ ఇబ్బందులు, ఎన్నో రైతులు చాలా కష్టాలు పడ్డారు లైన్లలో నిలబడి. అలా లేకుండా వాళ్ళు నేరుగా సాఫీగా ఇంటి నుంచి బుక్ చేసుకొని డైరెక్ట్గా డీలర్ దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకున్నది తెచ్చుకోగల పరిస్థితి ఏర్పాటు చేశారు ఈ యాప్లో. ఇంకోటి ట్రాన్స్పరెంట్, ఎలాంటి అటాచ్మెంట్స్ లేకుండా, డీలర్స్ కూడా ఎలాంటి అటాచ్మెంట్స్ లేకుండా డైరెక్ట్గా బుక్ చేసిన వరకు ఫర్టిలైజర్స్ యూరియా ఇస్తారు. దానికి తోడు అంటే డీలర్ కూడా ఇంకా ఇలా ఐడియా లేకుండా వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం లేదు. కాబట్టి వెరీ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫర్టిలైజర్స్ త్రూ దిస్ యాప్. మాకు మంచి సౌలతులు ఉన్నది. ఎట్లా అంటే మేము ఇంట్లో కూర్చొని యాప్ చూసుకుంటే ఏ షాప్లో ఎంత ఉంది స్టాక్ అనేది నిలిచిపోయింది. మనకు దగ్గర ఏ షాప్ ఉందో ఆ షాప్లో నేను ఇలా ఈ అన్ని షాపులలో కట్టి ఈ షాప్లో దగ్గర ఉంది. ఇంట్లోనే ఈరోజే బుక్ చేసిన. మళ్ళీ ఇటువంటి ఇక ఈ బుకింగ్ లేకపోతే అన్ని షాపులు తిరగవలసి వచ్చు. అది తిప్పుడు బాగా ఇక మన భూమి ఎంత ఉంది దాన్ని బట్టి దాని తిరిగి వస్తుంది. కాకపోతే మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ ఇస్తున్నాం. మళ్ళీ 10-15 రోజుల తర్వాత మళ్ళీ కూడా ఇస్తున్నాం. ఒకటేసారి అది కాకుండా వీటికి రెండోసారి తీసుకున్నాం మేము.
సవలతే ఉంది. అన్ని షాపులు తిరుగుడు, వీళ్ళ తానికి తిరుగుడు, వాళ్ళ తానికి తిరుగుడు, లేకపోతే ఒక షాపులు ఉందంటే ఆనే లైన్లు కట్టుడు, ఇవన్నిటికంటే ఇదే ప్రతి ఒక్క రైతుకు సవలత అవుతుంది. ఇప్పుడు విలేజ్లలో కూడా వాళ్ళ అందుబాటులో ఉన్న షాపులనే దొరుకుతుంది అంతా. అప్పుడు ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు అటువంటి తిరుగుడు ఇబ్బందులు ఏం లేకుండా మాకైతే సవలత అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే ఏ షాపు బుక్ చేసి మళ్ళకే పోతాం కదా, ఇక 4 షాపులు తిరిగాం.